నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు ఫిబ్రవరి 17, 2026 మంగళవారం ఉదయం ఈరోజు వీడియో వేస్తున్నా. 2026 జనవరిలో ఒరిస్సాలో ఒక సంఘటన జరిగింది, కానీ బాగా లేట్గా బయటపడ్డది. ఇన్ని రోజులు ఏమనుకుందామంటే తీవ్రవాదులు అంటే ఒక మతానికి సంబంధించిన మొగోళ్ళు ఎక్కువ ఉంటారు. పాపం వాళ్ళకి సంబంధించిన లేడీస్ చాలా మంచోళ్ళు. వాళ్ళ ఇతర మతస్థులకు కానీ మిగతా ఇతర దేవీ దేవతలకు సంబంధించి పూజలు చేసేటోళ్ళకి కానీ ఏం ప్రాబ్లం ఉండదని కొంచెం అంతా వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతుంది. అది చూసినాక ఆ అభిప్రాయం కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నా వీడియో చూసే వేరే మతస్థులు మాత్రం తప్పుగా అనుకోకూడదు. నేను తప్పని చెప్తున్నా. మనం ఏదన్నా మనం చేయాలనుకుంటే భగవంతుడు దానికి మించి మనకు అంటే ఒకళ్ళకి అన్యాయం చేయాలి, ఒకళ్ళని నాశనం చేయాలని కోరుకుంటే అది మనకు రివర్స్ అవుతుంది. కానీ మొన్నటి దాన్ని బట్టి క్లియర్గా అర్థమైంది. ఒక బిల్డింగ్ పైన తల్లి, కొడుకు, భార్య, చెల్లె ఓ 4 కూర్చొని బాంబులు చుడుతారు. ప్రమాదవశాత్తు ఒక బాంబు వాళ్ళు చేసే టైంలో పేలింది. పేలిన తర్వాత వాళ్ళు అక్కడ 3-4 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. బంగ్లా మీద టెర్రస్ మొత్తం మీదకి ఎక్కి వాటర్ ట్యాంకుల పక్క కూర్చొని బాంబులు తయారు చేస్తారు. ఇక వాళ్ళు ఏ మతస్థులను చంపడానికి ఆ బాంబులు తయారు చేస్తారు భగవంతునికి తెలుసు. కానీ ఆ పూరి జగన్నాథుడే చూసుకున్నాడు వాళ్ళని. కానీ అవే పేలి తల్లి కొడుకు ఇద్దరు వచ్చారు. కానీ ఆ అంత పెద్ద సంఘటన జరిగినాక ఒక్కటి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒక దేవుణ్ణి పేరున వెళ్తురు, ఆ దేవుణ్ణి పలకరిస్తురు. అయ్యో 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 అనుకుంటా గట్టిగా. నేను పేరు కూడా చెప్తలేను, ఎందుకంటే నా వీడియోలు అందరు చూస్తారు. వాళ్ళని కించపరచాలని కాదు, కానీ ఇది మీకు ఇప్పుడు తీవ్రవాదులు అంటే వాళ్ళకు ఒప్పిస రోగం ఉంటుంది. వాళ్ళను మైండ్ వాష్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి పంపిస్తారు, అది ఓకే. కానీ ఆడవాళ్ళకి ఏం రోగం వచ్చింది? మీరెందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు చాలామంది నా లెక్క నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళ ఇళ్ళకి పోతా, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మా ఇంటికి వస్తారు, డిన్నర్లు చేస్తాం. ఏదైనా పండగలకు వాళ్ళు సపోజ్ రంజాన్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఖీరానో సేమియానో తీసుకొచ్చి ఇస్తారు, తింటాం. మనం సకినప్పలు గారప్పలు ఇస్తే వాళ్ళు తింటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళను మనం అయ్యో ఆడోళ్ళు కూడా అంతేనా అనే ఆలోచన మనకు ఉండదు. కానీ ఇప్పుడు ఇటువంటి వీడియోలు చూసినప్పుడల్లా భయం అవుతుంది. మీ అమ్మాయి ఇలా అందరికి ఇంతేనా అని. ఎంత ఘోరం! బ్లాస్ట్ అయిన తర్వాత లేడీస్ పై మీద నైటీతో సహా అన్నీ తీసి కింద వారేసి డ్రాయర్ మీద నిలబడ్డది. ఏం రోగం కమ్మా నీకు? ఎంతమందిని చంపుతా అనుకున్నావు బాంబు పెట్టి? చెప్పు. ఆ మధ్యలో హైదరాబాద్లో ఎక్కడనో ఒక తీవ్రవాది ఇట్లనే, అంటే తీవ్రవాది కాదు, రౌడీ షీటర్ ఇట్లనే బాంబు తయారయ్యాక చేతుల్నే వేలింది. అంటే వాడు ఓన్న చంపుదామని వచ్చిండు, దేవుడు వాడిని చంపకుండా చేసి ప్లస్ వాడిని అక్కడనే ఆ బ్లాస్ట్ అయ్యి వాడిని దొరికేటట్టు చేసి. అందుకే మీరు ఏదైతే ఇప్పుడు మీ మతంలో చెప్పే కొన్ని పాగలగాలి చెప్పే ఆచారాలు నమ్మి మీరు చచ్చిపోతే స్వర్గానికి పోతారు, 12 ఏమో దొరుకుతాయి, నీకు అక్కడ రంభ ఉర్వశి మేనకి ఉంటుంది, ఇవన్నీ నమ్మకూరి. అట్లా ఒక్కడు పోయి మీకు వచ్చిన ఒకరు చూపెట్టరు, అప్ప సత్తకి ఇట్లా ఉంటుంది, పలానా మతస్థులను చంపి మనం పైకి వచ్చిన తర్వాత మనకు స్వర్గం ఉంటుంది, మనకి ఇట్లుంటాయి అని చెప్పితే అందరూ అన్ని మతాల వాళ్ళు అందరు చంపుకుంటూనే ఉంటారు.
మీ వల్ల నిజంగా చెప్తున్నా, మీలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా దేశం కోసం వాళ్ళు పాటించే ధర్మం కోసం ఖురాన్ను ఫాలో అయ్యి బతికే ఎంతోమందిని మీరు బ్లేమ్ చేస్తారు. నిజాయితీగా ఎంతోమంది లేరు చెప్పు మన దేశంలో. నేను మొన్న రీసెంట్లీ ఒక రీల్ షేర్ చేసిన. ఒక అమ్మాయి ముస్లిమ్స్ శివునికి మొక్కిందంట, కింద నుంచి పైదాకా నేను దేవునికి మెట్లకు బొట్లు పెట్టుకుంటా అని, ప్రతి సంవత్సరం నేను ఇది చేస్తాను సోషల్ మీడియాలో గర్వంగా చెప్పుకుంటుంది. అట్లాంటి వాళ్ళు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. కానీ ఇట్లాంటి కొంతమంది ఈ 1% 2% జనాలు చేయబట్టి కోట్ల మంది బదనం అవుతారు. నాకు ఆ వీడియో చూసినాక నిన్న 2 రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో చేయాలి, టైం దొరకలే. ఇప్పుడు దొరికింది చెప్తున్నా. ఎంత ఘోరం. వాడు బాంబు తయారు చేసి అది నిజంగా సక్సెస్ అయితే ఎంతమంది ప్రాణాలు తీస్తుండే. అందుకే తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచిందని సామెత ఉంటుంది. నిజంగా అట్లాంటి మనం ఒక మతాలకు సంబంధించిన వాళ్ళని చంపి మనం స్వర్గం పోతామంటే అది చెప్పుకోవడానికి కూడా కరెక్ట్ లేదు. అటువంటి దాన్ని మీరు ఫాలో అయ్యి అమాయక ప్రజలను చంపుతారు. ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుంది. కొన్ని అంటే వాస్తవాలుగా మనం డీప్గా అవ్వాలి కూడా పట్టించుకుంటలేరు. కానీ పట్టించుకున్న రోజు మాత్రం చాలామంది పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రతిరోజు ప్రతి జాగాలో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకడేమో చిన్న పిల్లలకు మత్తు మంది ఇచ్చి వాళ్ళని రీసెంట్లీ అది ఎక్కడ అంటే యూపీలో అది చేస్తే వాడిని ఊరేగించారు మొత్తం ఊరంతా. అట్లుంది ఇప్పుడు సమాజం. మారూరు ఇప్పటికైనా. ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియాలో ఏది వీడియో వచ్చినా కానీ అవి ఓన్లీ న్యూస్ ఛానల్లోనే వస్తుండే. ఇప్పుడు ఏదైతే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇట్లాంటి వీడియోలలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగి పోస్ట్ చేయగానే చాలామంది అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ఉంటారు. అవి అట్లాంటివి వైరల్ అయినప్పుడు చాలామందికి ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడనో జరిగిందిగా మన దాకా రాలేదుగా. అది అప్పుడు లేదు ఆ సిస్టమ్. ఒకప్పుడు అట్లా ఉండే, ఎక్కడనో జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏదైనా జరిగితే కన్యాకుమారిలో రియాక్ట్ అవుతారు. అంత పబ్లిక్ హుషారై ఉన్నారు సోషల్ మీడియా పవర్ వల్ల. మనం పానీపూరిలో మూత్రం బొసుడు, పండ్లల్లో ఉమ్ముడు, ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో. మెల్లమెల్లగా లాస్ట్కు మనం బతుకుడే కష్టమయ్యే పరిస్థితికి వస్తుంది మీరు చేసే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల. మీకన్నా మారూరి. ఎందుకంటే భారతీయులం అందరం సమానం. ఇక్కడ కుల మత భేదాలు ఏం లేవు. మీరు బతుకురి, ఇంకోళ్ళం బతకని. కానీ మీరు చంపి ఇంకోళ్ళు బతకద్దు అనుకుంటే మీరు బతుకుడే కష్టమవుతుంది లాస్ట్. ఇక మీ కర్మ, దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు పూరి ఏదైతే ఒరిస్సాలో జరిగే బ్లాస్ట్ ఉందో అట్లాంటి మీరు ఎంత చేయాలనుకుంటే దేవుడు మిమ్మల్ని అంతా కంట్రోల్లో పెడతాడు. నువ్వు నీ అమ్మదాన్ని బాంబు తయారు చేస్తే మీ అమ్మ నువ్వు ఇద్దరు వీక్తి. ఇప్పుడు మీరు 12 అవేమో చెప్తారు ఇలా భాషలో. పోతారు ఆడికి. ఇప్పుడు పోయి మరి చెప్పురు, అక్కడికి వెళ్ళి సందేశం పంపురు ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. పాగల తెలియలేదు కొంచెం అన్న. ఓకే సార్, ఏమన్నా సారీ తప్పుగా మాట్లాడితే సారీ. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.